పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీలో చర్చని రచ్చని రేపుతున్నాయి. వైసీపీ అధిష్టానం తీసుకున్న అనూహ్య నిర్ణయం ఆ పార్టీలోనే కాకుండా జిల్లా రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోందంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సీనియర్ నాయకుడు పీవీఎల్ నరసింహరాజుని తప్పించి ఆ స్థానంలో మంతెన యోగేంద్ర కుమార్ అలియాస్ బాబుని నియమించడంతో వివాదం చెలరేగింది. ఆ ఇద్దరు నేతలే దీనికి కారణమని ఆరోపిస్తూ పార్టీకి పీవీఎల్ గుడ్ బై చెప్పారు. కొన్నాళ్ల కిందట భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఎగ్జిట్ కి కూడా ఆ ఇద్దరు నేతలే కారణమా? ఇంతకీ ఎవరా నేతలు? అసలు వెస్ట్ వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? నిన్న పీవీఎల్ గుడ్ బై, అంతకు ముందు గ్రంథి శ్రీనివాస్. వెస్ట్ వైసీపీలో ఎగ్జిట్ల పర్వం. ఆ ఇద్దరే కారణమని ఆరోపణలు. వైసీపీకి డబుల్ ట్రబుల్. ఉండి నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా వైసీపీ జెండాని రెపరెపలాడించిన పీవీఎల్ నరసింహరాజు పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మంతెన యోగేంద్ర కుమార్ ను నియమించే విషయంలో తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వైసీపీ అధిష్టానం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ పార్టీని వీడారు పీవీఎల్. రాజీనామా లేఖ ఇచ్చాక పీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయంటున్నారు. పార్టీ పట్ల మొదటి నుంచి ఎంతో విధేయతతో ఉన్న తనకు తగిన గౌరవం దక్కలేదని, పైగా ఏనాడు పార్టీ జెండా కూడా కట్టని వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవిని కట్టపెట్టడం ఏంటని ఆయన నేరుగా ప్రశ్నించారు. జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 7 స్థానాల్లో ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయని టాక్. ఇదే సమయంలో జిల్లాకి చెందిన ఇద్దరు వైసీపీ నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని పీవీఎల్ ఆరోపించారు. వాళ్ళిద్దరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, డమ్మీలని ముందు పెట్టి నడిపిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పీవీఎల్ చెప్పిన ఆ ఇద్దరు నేతలు ఎవరనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ నడుస్తోంది. వాళ్ల పేర్ల ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముద్దునూరి ప్రసాదరాజు, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజును ఉద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేశారని వైసీపీలో టాక్ నడుస్తోంది. అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ జిల్లాలో పార్టీ పునాదులను కదిలిస్తున్నది వాళ్లే అన్నది పీవీఎల్ పరోక్ష ఆరోపణల అంతరార్థం అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట. ఈ పరిణామాల నేపథ్యంలో పీవీఎల్ నరసింహరాజు భవిష్యత్తు కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. తాను ఓడిపోతానని తెలిసినా జగన్ గౌరవం కోసం, పార్టీ ఉనికి కోసం సొంత నిధులు ఖర్చు చేసి ఉండి నుంచి 2 సార్లు పోటీ చేశానని, గతంలో డీసీసీబీ చైర్మన్ గా కూడా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించానని ఆయన గుర్తు చేసుకున్నారు. తనను నమ్ముకున్న అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తల భవిష్యత్తు కోసం మరో రాజకీయ వేదికను ఆశ్రయించక తప్పటం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఉండి నియోజకవర్గం మొదటి నుండి టీడీపీకి కంచుకోటగా పేరుగాంచింది. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి పాతపాటి సర్రాజు ఒకే ఒక్కసారి ఇక్కడ నుంచి విజయం సాధించడం మినహా ఇక్కడ ఇప్పటి వరకు పసుపు జెండానే ఎగురుతూ వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ అత్యంత బలంగా ఉన్న ఇలాంటి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన వైసీపీ నేతలు ఇలా వర్గపోరుతో రోడ్డున పడటం ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం భీమవరం వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎగ్జిట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో భీమవరం బరిలో నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఓడించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకొని ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు గ్రంథి శ్రీనివాస్. అయితే ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి రాలేదు. దీనికి తోడు ముదునూరి ప్రసాదరాజు, మోషన్ రాజు కలిసి భీమవరం వైసీపీలో మరో పవర్ సెంటర్ సృష్టించేందుకు ప్రయత్నించడంతోనే పార్టీకి గ్రంథి గుడ్ బై చెప్పారంటారు. ముదునూరి ప్రసాదరాజుతో గ్రంథికి విభేదాలున్నాయని టాక్. అప్పట్లో వైసీపీకి రాజీనామా చేస్తూ ఆ నేతలిద్దరిపై గ్రంథి పరోక్ష ఆరోపణలు సంధించారు. అప్పుడు గ్రంథి శ్రీనివాస్, ఇప్పుడు పీవీఎల్ నరసింహరాజు వీళ్ళిద్దరూ పార్టీని వీడుతూ ముదునూరి, మోషన్ రాజు తమ ఎగ్జిట్ కి కారణమని పరోక్షంగా ఆరోపించారు. దీంతో వెస్ట్ వైసీపీలో కలకలం పుడుతోంది, కలవరం చెలరేగుతోంది. లీడర్ల తీరుతో క్యాడర్ పరేషాన్ అవుతున్నారు. పార్టీ నష్టపోతోందని తెలిసినా జిల్లా పెద్దలు కేవలం స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పీవీఎల్ ఎపిసోడ్ తో మొదలైన ఈ రాజకీయ సెగలు మున్ముందు పశ్చిమ వైసీపీలో ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.